ఎంత శాసనసభ్యుల వారు కానీ మా కేంద్ర మంత్రులు పెమ్మసాని గారి కృషి ఉందో అది కలెక్టర్ గారి కృషి ఉందో సుస్పష్టం. ఎందుకంటే పత్రికా సోదరులు మీ ద్వారానే అక్కడ ఏం జరిగింది, అధికారులకు ఏ విధంగా వివరించారు. శాసనసభ్యుల వారు అక్కడ కొంచెం ఇచ్చిన స్థలంలో అక్కడ కొంచెం పల్లంగా ఉంటే కూడా మా సొంత నిధులతో కానీ మా ప్రభుత్వం తరపున కానీ ఫిల్ చేసి కూడా మేము ఇచ్చి మీకు ఇక్కడ అన్ని సదుపాయాలు కల్పిస్తాం, మీరు ఇక్కడికి మట్టిగా ఆయుష్ హాస్పిటల్ ఇక్కడి నుంచి తరలిపోవడానికి లేదని స్పష్టంగా చెప్పారు. ఇంకా మీకు చిత్తశుద్ధి ఏ విధమైన మీకు చిత్తశుద్ధి పచ్చ కామెరలు ఉన్నాడు లోకమంతా పచ్చకున్నట్టు ప్రతిపాడు నియోజకవర్గంలో ఏదో కమిషన్లు జరుగుతున్నాయి ఏదో అని చెప్పి నిన్న బలసాని కిరణ్ గారు మాట్లాడుతున్నారు. బలసాని కిరణ్ గారు గతంలో మీరు పెదగొట్టిపాడు రోడ్డు ఎందుకు ఆగిపోయింది, అదేవిధంగా చినకొండ్రపాడు నుంచి మేడవారిపాలెం రోడ్డు ఎందుకు ఆగిపోయింది, పాతమల్లాయపాలెం నుంచి ప్రతిపాడు నుంచి పాతమల్లాయపాలెం వరకు వేసి రోడ్డు ఎందుకు ఆపారు గతంలో, మీ కమిషన్ల కక్కుర్తితో కదా ఆ రోజు రోడ్లన్నీ ఆగిపోయింది. మరి అదే గ్రాంటుని ఈరోజు మరలా తిరిగి తీసుకొచ్చిన ఘనత శాసనసభ్యులు రామాంజనేయులు గారిది. అదేవిధంగా ఆయన ఒక కలెక్టర్గా గతంలో అనుభవంతో ఇక్కడ సేవ చేయడానికి వచ్చారు. వచ్చిన తర్వాత ప్రతిపాడు నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని ప్రాజెక్టులు గుంటూరు ఛానల్ సాక్ష్యం ఈ రోజున పనులు ప్రారంభించి మీరు గతంలో ఎందుకు ఆగిపోయినాయి, మీ ప్రభుత్వంలో ఒక్క పని కూడా చేయలేకపోయారు ఎందుకు, ఇప్పుడు చేస్తుంటే మీరు ఎందుకు నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మీకు కావాలంటే పత్రికల సాక్షిగా అందరం వెళ్దాం, కాలువల పనులు జరుగుతున్నాయా లేదా, నల్లమడ ప్రాజెక్టు కానివ్వండి, అదేవిధంగా జలజీవన్ మిషన్ కానివ్వండి, ఆసుపత్రులు కానివ్వండి, పాఠశాలల్లో కానివ్వండి. ఇప్పుడు నిన్న కొత్తగా గతంలో ఇక్కడ నిమ్మగడ్డవారిపాలెం రోడ్డు ఆగిపోతే ఇప్పుడు నిన్న శాసనసభ్యుల వారు మరలా కాంట్రాక్టర్ను పిలిపించి ఇప్పుడు మన ఈ నిమ్మగడ్డవారిపాలెం రోడ్డు కూడా త్వరలో కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేయబోతున్నారు రామాంజనేయులు గారు. ఇది ప్రజలకు సేవ చేసే నాయకులు ఉన్న చిత్తశుద్ధి. గతంలో మీరు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీనే మీరు నెరవేర్చలేకపోయిన ప్రభుత్వం మీరు కూడా ఈరోజు మాట్లాడుతూ ఉంటే దెయ్యాల వేదాలు వలించినట్టుంది. మీకు మాట్లాడే నైతిక హక్కు కానీ ఇది లేదని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాం. మీరు ఇక్కడ పోటీ చేశారు, మేము ఇక్కడ స్థానికులు మాట్లాడుతూనే ఉన్నాం. స్థానికులు ఉన్న సమస్యలు గతంలో ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి, మేము స్థానిక నాయకులు మాట్లాడతాం. మీకు తెలుసో తెలియకో మాట్లాడితే మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి, లేదంటే మీరు బహిరంగ చర్చకి సిద్ధంగా ఉన్నాం. బహిరంగ చర్చకి మీరు ప్రేస్ చెప్పినా సరే, ఇక్కడ మీరు వేదిక చెప్పినా సరే ఏ రోజైనా రెడీగా ఉన్నాం. మేము నిన్న ఇంటింటికి ప్రోగ్రాం పెట్టాం, కూటమి ప్రభుత్వం ప్రోగ్రాంలో మేము ఏం చేశామో పాంప్లెట్లు వేసి మరీ చెప్తా ఉన్నాం, ఇంటింటికి ప్రచారం చేస్తూ ఉన్నాం. మీరు గతంలో ఏం చేశారో ప్రచారం చేసి చెప్పుకునే ధైర్యం ఉందా? మేము ఇప్పుడు పత్రికా సాక్షిగా చెప్తా ఉన్నాం, దీంట్లో మీ అందరికి ఇస్తా ఉన్నాం. దీంట్లో ఒక్కటి కూడా అబద్ధం ఉన్నా మేము మళ్ళా రాజకీయాల గురించి మాట్లాడాం. కానీ మీరు ఈ విధంగా గతంలో ఏం జరిగింది ఇప్పుడు